సముద్రంలో చేపలు పట్టుకునే బోట్స్ లో కాళ్ళు స్లిప్ అవ్వకుండా ఉండటానికి డిజైన్ చేసిన ఈ క్రాక్స్ ప్రపంచంలోనే బిగ్గెస్ట్ సెలబ్రిటీస్, యాక్టర్స్, ఈవెన్ వరల్డ్ ఫేమస్ స్టార్స్ లైక్ జస్టిన్ బీబర్ కూడా వేసుకునే స్థాయికి క్రాక్స్ కంపెనీ ఎలా ఎదిగింది? క్రాక్స్ చూడటానికి అంత అందంగా ఏముండవు. ఇది నేను అంటున్నది కాదు, క్రాక్స్ కంపెనీ స్థాపించిన వాళ్లే అన్నారు. అయినా కూడా క్రాక్స్ కి ఎందుకంత క్రేజ్ ఉంటుంది? ఈ కంపెనీ వాళ్ళ షూలో ఉన్న లోపాన్ని వాళ్ళ అడ్వాంటేజ్ గా ఎలా మార్చుకుంది? ఈ షూ మోడల్ ఎప్పటి నుండో ఉన్నా జనాలు దీన్ని కొనేవారు కాదు. కానీ ఈ షూకి జస్ట్ బ్యాక్ స్ట్రాప్ యాడ్ చేయడం వల్ల సడన్ గా కొన్ని వేల కోట్ల కంపెనీగా మారిపోయిందంటే మీరు నమ్ముతారా? అనుకోని సక్సెస్ వచ్చి ఆకాశానికి ఎదిగిపోయిన క్రాక్స్ కంపెనీ 2008లో భారీ నష్టాల్లో కూరుకుపోయి మూతపడే సిచ్యువేషన్ కి వచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు, ఒక దశాబ్దం పాటు క్రాక్స్ కంపెనీ సక్సెస్ కోసం ఎలా పోరాడి ఈ రోజు కొన్ని లక్షల కోట్ల బిజినెస్ చేసే సక్సెస్ఫుల్ కంపెనీగా తిరిగి ఎలా ఎదిగింది అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. Hello everyone, welcome to today's video and this is your friend Surya. 2002లో లెండన్ హ్యాన్సన్ అనే వ్యక్తి తన వైఫ్ తో డైవర్స్ తీసుకుని మరొక వైపు తన జాబ్ కోల్పోయి తన ఫ్రెండ్ దగ్గర కూర్చుని ఏడుస్తున్నాడు. అదే టైంలో వాళ్ళ మదర్ చనిపోయినట్టు హాస్పిటల్ నుండి కాల్ వచ్చింది. సిచ్యువేషన్ ఎంత వరస్ట్ గా ఉందో ఆలోచించండి. దేశంలో ఉన్న దరిద్రం అంతా తన నెత్తి మీదే ఉన్న టైంలో తన చిన్ననాటి ఫ్రెండ్స్ అయిన స్కాట్ అండ్ జార్జ్ లెండన్ బాధ చూడలేక తనని ఒక షిప్ ఎక్కించి ముగ్గురు అలా సముద్రం మీదకి చిల్ అవ్వడానికి వెళ్లారు. స్కాట్ ఒక స్మాల్ ఇన్వెంటర్, అంటే కొత్త వస్తువులు కనిపెట్టి వాటి మీద పేటెంట్ రైట్స్ తీసుకుంటారు. జార్జ్ ఒక స్మాల్ బిజినెస్ మ్యాన్. ఇతను అమెరికాలో చాలా ప్లేసెస్ లో ఉన్న డామినోస్ ఫ్రాంచైజీలు రన్ చేసేవారు. వీళ్ళ ముగ్గురు షిప్ లో చిల్ అవుతున్న టైంలో స్కాట్ తన మైండ్ లో ఉన్న ఒక బిజినెస్ ఐడియాని తన ఇద్దరు ఫ్రెండ్స్ కి ఎక్స్ప్లెయిన్ చేశారు. అదేంటంటే ఫోమ్ క్రియేషన్స్ అనే ఒక ఫుట్వేర్ కంపెనీ ఒక షూ తయారు చేసింది. అది చూడటానికి అంత బాగోదు, కానీ వేసుకుంటే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. స్కాట్ ఆ షూ కి బ్యాక్ స్ట్రాప్ యాడ్ చేసి చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేశారు. సో ఇప్పుడు ఆ షూస్ ని అమ్మి బిజినెస్ చేసుకుందామని తన ఇద్దరు ఫ్రెండ్స్ కి ఆ షూ మోడల్ చూపించారు. తన ఫ్రెండ్స్ ఆ షూ డిజైన్ చూసి ఇది చూడటానికే అస్సలు బాలేదు, అలాంటిది జనాలు ఇది ఎలా కొంటారు అని స్కాట్ ని అడిగారు. స్కాట్ వాటిని ఒకసారి కాళ్ళకి వేసుకుని ట్రై చేయమని చెప్పారు. వేసుకుంటే ఈ షూస్ చాలా కంఫర్టబుల్ గా అండ్ లైట్ వెయిట్ గా ఉన్నాయి. దీనికి రీజన్ ఏంటంటే ఈ షూస్ ప్లాస్టిక్ తోనో లేదా రబ్బర్ తోనో తయారు చేయరు. ఇవి ఒక స్పెషల్ రెజిన్ తో చేసిన మెటీరియల్ తో ఈ షూస్ తయారు చేస్తారు. ఈ షూస్ లో ఉండే కంఫర్టే వీటి యూనిక్ సెల్లింగ్ పాయింట్. బట్ కంఫర్ట్ ఫీల్ అవ్వాలంటే ముందు జనాలు ట్రై చేయాలి కదా. కానీ ఇవి చూడటానికే అస్సలు బాలేదు, అలాంటిది ఇవి ఎలా కొంటారని ముగ్గురు ఫ్రెండ్స్ కూర్చుని ఆలోచిస్తున్నారు. ఆ టైంలో వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది. నిజానికి ఈ షూస్ సముద్రం మీద బోట్స్ లో యూజ్ చేయడానికి చాలా బాగుంటాయి. సో వాళ్ళ దగ్గరలో జరుగుతున్న ఒక బోట్ ఫెస్టివల్ కి వెళ్లి అక్కడ ప్రెజెంట్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. ప్లాన్ ఏంటంటే ఆ ఫెస్టివల్ కి వచ్చిన ప్రతి ఒక్కరి ముందు ఈ షూస్ పడేస్తారు. అవి చూడటానికి బాగోవు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు రియాక్ట్ అవుతారు. సో ఆ టైంలో ఒకసారి ట్రై చేయండి, నచ్చకపోతే సముద్రంలోకి విసిరేయండి అని ఛాలెంజ్ చేశారు. నిజానికి ఈ షూస్ లో ఉన్న యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటంటే వాటి లుక్స్ కాదు, వాటి కంఫర్ట్. సో ఒకసారి వేసుకుంటే మాక్సిమం అది వాళ్ళకి నచ్చుతుంది. సో ప్రాబ్లమ్ సాల్వ్డ్. ఈ ప్లాన్ తో ఆ ఫెస్టివల్ జరిగిన ఒక్క రోజే 200 పెయిర్స్ ఆఫ్ క్రాక్స్ అమ్మగలిగారు. రియల్లీ ఇట్స్ ఏ గ్రేట్ ఐడియా కదా. మన ప్రొడక్ట్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటనేది కస్టమర్ కి కరెక్ట్ గా చెప్పగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ పబ్లిసిటీ ఎవర్ డన్. ఈ ఫెస్టివల్ తర్వాత వాళ్ళకు ఒక ఊహించని సక్సెస్ వచ్చింది. నిజానికి ఈ షూస్ సముద్రంలో వెళ్లే బోట్స్ లో స్లిప్ అవ్వకుండా కంఫర్టబుల్ గా వర్క్ చేసుకోవడానికి తయారు చేశారు. ఇన్ఫాక్ట్ వీటికి క్రాక్స్ అనే నేమ్ పెట్టడానికి కూడా కారణం అదే. ఈవెన్ క్రొకోడైల్స్ అంటే మొసళ్ళు వేసుకున్న నీటిలో అలాగే నేల మీద కూడా స్లిప్ అవ్వకుండా కంఫర్టబుల్ గా తిరగగలవని వీటికి క్రాక్స్ అనే నేమ్ పెట్టారు. అలాంటిది ఇవి మార్కెట్ లోకి వచ్చాక రెస్టారెంట్స్, హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్, కిచెన్స్ ఇలా చాలా ప్లేసెస్ లో కాళ్ళకి వేసుకుని కంఫర్టబుల్ గా పని చేసుకోవడానికి క్రాక్స్ ఒక పర్ఫెక్ట్ షూ అని జనాలు కొని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో అసలు ఈ బిజినెస్ ఎక్కడికి వెళ్తుంది, ఎందుకు ఇంత డబ్బులు వస్తున్నాయో కూడా వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ కి అర్థం కాలేదు. నిజానికి ఇది కేవలం ఆరంభం మాత్రమే. 2003లోనే వీళ్ళ ఊహకందని కొన్ని వందల కోట్ల బిజినెస్ గా క్రాక్స్ కంపెనీ ఎదిగింది. ఈ ఎదుగుదల చూసిన చాలా మంది బిజినెస్ క్రిటిక్స్ ఇది కేవలం ఒక ఫ్యాషన్ ట్రెండ్ మాత్రమే, కొన్ని రోజులకి ఇది మళ్ళీ తగ్గిపోతుంది అనుకున్నారు. కానీ ఇది అసలు తగ్గడం లేదు. 2002లో స్టార్ట్ అయిన ఈ కంపెనీ 2003కి ఆల్మోస్ట్ 80,000 షూస్ అమ్మింది విత్ 226% ప్రాఫిట్. సో ఈ దెబ్బతో అసలు క్రాక్స్ ని ఫస్ట్ టైం తయారు చేసిన ఫోమ్ క్రియేషన్స్ కంపెనీని కూడా కొనేశారు. స్లో
స్లోగా క్రాక్స్ అమెరికాలో ఉన్న అన్ని స్టేట్స్ కి ఎక్స్పాండ్ అవడం స్టార్ట్ అయింది. నిజానికి మనం ఏదైనా ఒక వస్తువు కొనే ముందు మన చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరొకరి దగ్గర ఖచ్చితంగా ఆ వస్తువు కోసం ఒక్కసారైనా వినుంటాం. దాన్నే మౌత్ పబ్లిసిటీ అంటారు. మీరు నమ్మినా నమ్మకపోయినా మనకి తెలియకుండానే ఈ మౌత్ పబ్లిసిటీ అనేది మనల్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఒక వస్తువు కోసం కానీ ఒక మనిషి కోసం కానీ పదే పదే వింటే నిజంగానే అది ఒక గొప్ప ప్రోడక్ట్ అనుకుంటాం. ఇది ఒక సైకాలజీ పాయింట్. అలాగే అమెరికాలో చాలా మందికి క్రాక్స్ ఎలా ఉంటాయో తెలియకపోయినా క్రాక్స్ అనే పదం ఎక్కువగా వినిపించడం కారణంగా జనాలు అవి కొనడం స్టార్ట్ చేశారు. ఇప్పటికీ కూడా ఇండియాలో క్రాక్స్ కంఫర్ట్ కోసం కొనే వాళ్ళ కంటే ఫ్యాషన్ అండ్ ట్రెండ్ కోసం కొనే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. మీరు క్రాక్స్ వాడే వాళ్ళైతే మీరు కొనడానికి రీజన్ ఏంటో కింద కామెంట్ చేయండి. నథింగ్ రాంగ్ ఇన్ దట్. 2006లో ఇది అమెరికన్ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయినప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్వేర్ కంపెనీగా $239 మిలియన్ వాల్యుయేషన్ తో క్రాక్స్ కంపెనీ ఒక రికార్డ్ క్రియేట్ చేసింది. బట్ అగైన్ ఇది కూడా ఒక ఆరంభం మాత్రమే. ఎందుకంటే కేవలం ఒక్క సంవత్సరంలోనే $239 మిలియన్ బిజినెస్ గా ఉన్న క్రాక్స్ కంపెనీ $1 బిలియన్ బిజినెస్ గా అత్యంత వేగంగా ఎదిగిపోయింది. అంటే సుమారు కొన్ని వేల కోట్ల రూపాయల బిజినెస్. సో ఫైనల్లీ ఏ బిజినెస్ అయినా ఇలా కంటిన్యూస్ గా పైకి వెళ్తూ ఉంటే మనం చెప్పుకోవడానికి ఏముండదు, నేర్చుకోవడానికి ఏముండదు. కింద పడి అష్టకష్టాలు అనుభవించి పైకి లేస్తేనే కదా కిక్. క్రాక్స్ విషయంలో కూడా అదే జరిగింది. క్రాక్స్ ఫౌండర్స్ లో ఒకడైన జార్జ్ పైన తన మేనల్లుడు పోలీస్ స్టేషన్ లో తనని చంపడానికి జార్జ్ ట్రై చేస్తున్నట్టు కంప్లైంట్ చేశారు. అండ్ ఇదే టైంలో జార్జ్ తాగేసి పబ్లిక్ ప్లేసెస్ లో చేసిన న్యూసెన్స్ వీడియోస్, తాగి కారు డ్రైవ్ చేసి చేసిన యాక్సిడెంట్ వీడియోస్ అన్ని మీడియా కంటిన్యూస్ గా టెలికాస్ట్ చేయడం స్టార్ట్ చేసింది. సో దీని కారణంగా క్రాక్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నుండి అలాగే CEO పొజిషన్ నుండి జార్జ్ ని తొలగించి లిండన్ ఫ్రెండ్ అయిన రాన్ స్నైడర్ ని CEOగా అపాయింట్ చేశారు. రాన్ వచ్చాక క్రాక్స్ బిజినెస్ నెక్స్ట్ లెవెల్ కి ఎదిగింది. అప్పటి వరకు కేవలం 2 షూ మోడల్స్ మాత్రమే ఉన్న క్రాక్స్ లో 250 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షూ మోడల్స్ ఇంట్రడ్యూస్ చేసి రాన్ క్రాక్స్ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేశారు. బట్ సడన్ గా 2008లో ప్రపంచం మొత్తం ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చి జనాలకి కొనుగోలు శక్తి తగ్గిపోవడం కారణంగా క్రాక్స్ బిజినెస్ తగ్గిపోయింది. ఫైనాన్షియల్ క్రైసిస్ అంటే 2020లో కరోనా కారణంగా మనమంతా ఎలా అయితే ఆర్థిక పరమైన ఇబ్బందులు చూసామో అలా అన్నమాట. సో అసలే క్రాక్స్ కంపెనీ సిచ్యువేషన్ వరస్ట్ గా ఉందన్న టైంలో ఇటాలియన్ షూ కంపెనీ అయిన సెలెక్ట్ LLC వాళ్ళు ఎప్పుడో కనిపెట్టిన షూ మోడల్ ని క్రాక్స్ కంపెనీ కాపీ కొట్టి వాళ్ళ సొంత డిజైన్ గా అమ్ముకుంటుందని కోర్టులో కేసు ఫైల్ చేసింది. కొన్ని వేల కోట్ల బిజినెస్ గా తక్కువ టైంలోనే ఎదిగిపోయిన క్రాక్స్ ఒక కాపీడ్ ప్రొడక్ట్ అని న్యూస్ స్పెక్యులేట్ అవ్వడంతో జనాలు క్రాక్స్ కంపెనీ షేర్స్ అమాంతం అమ్మేయడం స్టార్ట్ చేశారు. అమెరికన్ స్టాక్ మార్కెట్ లో క్రాక్స్ కంపెనీ షేర్స్ $68 నుండి సడన్ గా $1 కి పడిపోయింది. ఏ మౌత్ పబ్లిసిటీ వల్ల అయితే క్రాక్స్ కంపెనీ కొన్ని వేల కోట్ల బిజినెస్ గా డెవలప్ అయిందో కాపీ కొట్టారంట అనే ఒక్క మౌత్ పబ్లిసిటీ వల్లే కుప్పకూలిపోయింది. తిరిగి మళ్ళీ క్రాక్స్ కంపెనీ ప్రాఫిట్స్ లోకి రావడానికి ఆల్మోస్ట్ ఒక దశాబ్ద కాలం పట్టింది. అంటే 10 ఇయర్స్. మనమంతా ముందు మాట్లాడుకున్నట్టే ఏ బిజినెస్ అయినా ఎదగాలి, కింద పడాలి, స్ట్రగుల్ అవ్వాలి, రెట్టింపు వేగంతో పైకి లేవాలి. అప్పుడే కదా ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ బిల్డ్ అవుతుంది. క్రాక్స్ విషయంలో కూడా అదే జరిగింది. 2008 నుండి 2018 వరకు క్రాక్స్ కంపెనీ చేసిన మిస్టేక్స్ అన్ని రెక్టిఫై చేసుకుని డిఫరెంట్ షూ మోడల్స్ ఇంట్రడ్యూస్ చేసి టాప్ సెలబ్రిటీస్ తో పబ్లిసిటీ చేసి క్రాక్స్ అనేది ఒక షూ మాత్రమే కాదు, ఒక యాటిట్యూడ్ సింబల్ గా పోర్ట్రేట్ చేసి సక్సెస్ అయ్యారు. ఇప్పటికీ క్రాక్స్ వాడేవాళ్ళు బోల్డ్ యాటిట్యూడ్, ఫియర్లెస్ అని ఫీల్ అవుతారు. నిజానికి మనం డైలీ యూజ్ చేసే ఒక వస్తువు కారణంగా సొసైటీలో మన అపీరెన్స్ మారుతుంది అని మనం ఫీల్ అవుతున్నామంటే ఆ ఒక్క పాయింట్ చాలదా క్రాక్స్ సక్సెస్ అవడానికి? చూడడానికి బాలేదు అనే పదాన్ని ట్రెండ్, క్రియేటివిటీ, యాటిట్యూడ్ ఈ 3 పదాలతో రీప్లేస్ చేశారు. బికాజ్ ఈ 3 పదాలకి ప్రపంచంలో ఎప్పటికీ క్రేజ్ తగ్గదు. వాళ్ళ షూలో ఉన్న లోపాన్నే వాళ్ళ అడ్వాంటేజ్ గా మార్చుకున్నారు. రియల్లీ ఇట్స్ ఎ బ్రిలియంట్ మార్కెటింగ్ స్ట్రాటజీ. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. ఈ వీడియోలో నేను నా ఒపీనియన్ చెప్పాను. మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని క్వాలిటీ కాంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.